నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీఎంఆర్ బుకింగ్ పూర్తయినప్పటికీ క్షేత్రస్థాయిలో కొనుగోలు సాగకపోవడంపై రైతులు రోడ్డెక్కారు. మండల వ్యాప్తంగా సుమారు 10,000 పుట్ల ధాన్యం దిగుబడి రాగా అధికారులు కేవలం 2,000 పుట్లకు సరిపడ గోనె సంచులు మాత్రమే కేటాయించడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కనీసం 6 పుట్ల ధాన్యాన్ని కూడా కొలవకుండా అధికారులు కాలాయపన చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వెనుక దళారుల చేతివాటం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిగిలిన ధాన్యాన్ని తక్కువ ధరకు దళారులకు అమ్ముకునేలా అధికారులు ఒత్తిడి తెస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా అన్నదాతలు ఎంత్రీ న్యూస్ తో మాట్లాడి తమ ఆవేదనను వెళ్లగక్కారు. సీఎం చంద్రబాబు అన్ని కరెక్ట్ గానే చేస్తున్నారని, కానీ అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. 25 కేజీల బస్తాలు మామూలుగా ప్యాకింగ్ వడ్లే కొన్నాం. నా పక్క రైతుకి నేను ఒకే విధంగా తెచ్చుకున్నాం. అతను ఏం గొలిచేసారు, నా ఆపేరు. ఈ లావు కింద ఉంటే తీసుకోమని చెప్తున్నారు. నేను ఉండేసి ఎంతో కొంత తగ్గించుకొని అయినా తీసుకోమని అంటే మాకు వద్దని చెప్తున్నారు. డల్లార్లు వచ్చి మాకు మిల్లోళ్ళు వద్దని చెప్తున్నారని చెప్పి వెళ్ళిపోతున్నారు. రైతు కొనుగోలు కేంద్రం ఓపెన్ చేశారు. రైతులకి ఆన్లైన్లో ఎక్కిచ్చారు, కాగితాలు ఇస్తున్నారు. గోతాలు ఎందుకు ఇవ్వలేదు, రైస్ బిల్ లేదని చెప్పడం లేదు, దళారు ఏమని చెప్తున్నారు. సొంతంగా మళ్ళీ దళారు ద్వారానే జరుగుతున్నాయి. మాకేమో లాభం? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఓపెన్ చేశారు, అది రైతు కేంద్రం. దేనికి? ఇక్కడే గోతాలు ఇవ్వాలి. రైస్ బిల్ కడిపోతే ఇప్పుడు చెప్పు తీసుకొని కొడతా కూర అవుతుంది కాదు. ఎవరు చెప్తారు ఇవన్నీ? రైస్ మిల్ కడిపోతే కొత్త వేయకపోయా, ఏడేమో సైట్ ఓపెన్ చేశాను, ఇది పెట్టుకోండి మీరు, రాత్రి 1 గంటకైనా వస్తామని చెప్తున్నారు. ఏది వచ్చేది 1 గంటకి రాత్రి. ఇందుకూరుపేట కోఆపరేటివ్ బ్యాంకులో పాయింట్ ఓపెన్ చేశారు, రైతులకు కొనుగోలు కేంద్రం పెట్టారు. అంతవరకు బాగానే ఉంది. ఏ రైతు కాడ కొన్నారు, కానీ పాయింట్ ఓపెన్ మీరు చేసినప్పుడు గోతాలు అక్కడ హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ప్లస్ రైస్ మిల్లు వాళ్ళు ఆడికి వచ్చి పలానా రైతు కోసినాడు వాళ్ళకి చెప్తే, వాళ్ళు చెప్పిన తర్వాత మీ గుమస్తా పోయి రాసిని చూసి ఈ ఒడ్లు ఇట్లుండయి అట్లుండయి, అయ్యా ఈ మాకు ఈ రేటుకు పడతాయి, ఈ రేటుకి అయితే మేము కొంటాము అని మీరు ఏమైనా సమాధానం చెప్పేవాళ్ళు ఉన్నారా? మీరు పాయింట్ ఓపెన్ చేశారు, మీ పాటికి మీరు ఫ్లెక్సీలు వేయించుకున్నారు, ఫోటో తీసుకున్నారు, పోయారు. ఏడు రైతులు పడే బాధ ఏంది? పాయింట్ ఓపెన్ చేసిన తర్వాత కనీసం ఆ పాయింట్లో ఒక 100 పుట్లనే కొలిచారా? ఈరోజు చూస్తే బ్యాంక్కి గ్యాలెన్స్ అయిపోయిందంట. బ్యాలెన్స్ అయిపోయిందని మళ్ళీ మీరే చెప్తారు. రైస్ మిల్లు ఫుల్ అయిపోయినాయి. మేము రైతులు ఎక్కడుంది ఏంది ఎన్ని ఆధార తీసి తీరా మేము డైరెక్ట్గా మేమే పోయాం. పలానా మిల్లు ఉందంటే ఆ మిల్లు కాడకు పోయేటప్పటికి అయ్యా మా టార్గెట్ అయిపోయింది, మాకు కుట్టిన డబ్బులు అయిపోయినాయి, మేమేం చేయలేము అంటున్నారు. అదే కానీ 16,000కి 15,000కి డలార్లు ఎత్తుకోపోతే దింపుకుంటున్నారు. మేము కానీ పోతే మా ఖాళీ లేదు, మా టార్గెట్ అయిపోయింది, బ్యాంక్కి బ్యాలెన్స్ లేదు. ఇక దీనికి సొల్యూషన్ ఏం చేయాలా, మేము ఎక్కడ పోవాలా, ఏం చేయాలా మాకు అర్థం కాలేదు సార్. రైతులకి తాస్తాలు పడతారు, ఎవరు మాకు వచ్చి సమస్య తీరేవాళ్ళు లేదు. రైతే దేశానికి ఎన్నుముక్క అంటున్నారు. రైతుకి ఏం చేస్తున్నారు? ఈ విధంగా పంట పడినప్పుడు ఈ 4 రోజులు అరుచుకోవడం, మేము తర్వాత మా కష్టాయుధం మేము 24 గంటలు ఈ సాగుబడికి మళ్ళీ 4 నెలలు మేము కష్టపడాలా. ఒరే పురుగు పడిందిరా, ఒరే దోమ పడిందిరా, ఒరే ఎర్రదెగ్గులు పడిందిరా, ఒరే పచ్చ పురుగు పడిందిరా, దీనికి కొట్టుకొని సరిపోతుంది మా బాధలు. తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ పంట వస్తుంది. పంట వచ్చినప్పుడు 2 రోజులు మీ దారి మీది, ఎంత చెప్తే అంత, మీరు ఎంతకి ఇస్తే అంతకి ఇవ్వాలా. అప్పుల్లో ఒక రైతు ఏం చేస్తాడు? మీరు 20 ఏళ్ళు వేస్తే సుఖమేందని. ఇప్పుడు ఒక రైతుకి 20 ఏళ్ళు వేసారన్నారు, 20 ఏళ్ళు వేసిన ఆదాయం ఏంది? ఈ రైతుకి 20 ఏళ్ళు వేసారన్నారు మీరు. ఒక్క రైతుకి 20 వేస్తే 1 ఎకరాలో డబ్బులు వస్తాయి రైతుకి 20 ఏళ్ళు. మీరు ఇచ్చిన రేటే, మాకేమి ఎక్స్ట్రా పడలే. మీరు గవర్నమెంట్ నిర్ణయించారు కదా 20,662 రూపాయలు అన్నారు. రైతుకి ఎంత పడుతుంది? మీరు ఎవరన్నా ఏ రైతు 20,362 రూపాయలు పడ్డాయని ఎన్క్వైరీ చేయండి. ఎన్క్వైరీ చేసి మీరు రిపోర్ట్ పంపించండి పై ఆఫీసర్కి. చంద్రబాబు నాయుడు కరెక్ట్గానే చేస్తున్నాడు, కానీ ఉపయోగం ఏంది? మీ ఆఫీసర్లు ఏడుండే రైస్ మిల్ వాళ్ళు వీళ్ళు గోధుమలు ఎత్తి రైతు కాడికి ఆ డబ్బు చేరడంలే.
ఈ మధ్యలో వాళ్ళే బలవంతులు అవుతున్నారు. కానీ రైతేమో వాడు పోయి కైవాణి చేయాలా 4 నెలలు. మీరు 3 నెలల్లో మీరు ఈ 10 రోజుల్లో సంపాదించుకొని మీరు అట్టే రోడ్ల మీద తిరుగుతా మీరు జలసాలు చేసుకున్నారు. అంతకంటే మేమేం చేయగలం? రైతులు మా వాళ్ళు పాపం వాళ్ళు తంటాలు పడి మా బాధలు చూసి వాళ్ళు రావడం మాకెత్తడం మీకు పెట్టడం ఏడన్నా స్పందన ఉందా? పలానా రైతు పలానా ఇందుకూరుపేట మండలంలో మాట్లాడాడు, దానికి ఈ ఆఫీసర్ వచ్చి మేము పరిష్కారం చేశాం, ఈ రైతులకి కొలిపించాం అని ఏడన్నా చూపించండి. రాష్ట్రం మొత్తం మీద స్టూడియో వాళ్ళు ఎంతో రైతుల బాధలు చెప్పారే పత్తి దగ్గర బాధలు, కానీ ఎంతవరకు అవుతుంది? మీ కాడికి వచ్చి మళ్ళీ మా చెప్పినోడు కాడికి వచ్చి అయ్యా నీ బాధ ఏంది అని ఏడన్నా ఎన్క్వైరీ అయిందా? ఇంతవరకు మేమేమో పోరాటం చేస్తూనే ఉన్నాం, కానీ అది జరగడం వల్ల అది జరిగినప్పుడే ప్రభుత్వం బాగుంటుంది, రైతులు బాగుంటారు, ఆఫీసర్లు కూడా బాగుంటారు. వాళ్ళ జీతం మీద వాళ్ళు ఆధారపడతారు. వాళ్ళ జీతం ఉందో అంత సంపాదించుకుంటున్నారు ఈ 4 రోజుల్లో. ఇప్పుడు ఆడికి పోయింది లోడు, నా మీద పోయిన సబ్సిడీ నేను కొలవలేకపోయాను, అవి వాళ్ళ దాంట్లోనే ఉంటాయి, అవి తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు? ఆడ గోల్మాలు చేసి ఆ మిల్లులకు మారుస్తున్నారు. రెండోది ఏం చేస్తారు? వాళ్ళ మిల్లులో ఉండే వడ్లకి వాళ్ళకి తెలిసిన రైతుల పేర్లు ఎక్కించుకొని ఆ వడ్లకు వాళ్ళు కొట్టుకొని ఆ డబ్బును వాళ్ళు జమా చేసుకుంటున్నారు. కానీ మీరు వాస్తవంగా చేసింది డబ్బు రావడం లే. అది జరిగేది ఏంటి? ఆ మిల్లర్కి వేస్తాడు 2 కోట్లు, ఆ కోట్లు ఏం చేస్తాడు? ఆయన అనుకూలమైన పేర్లు రాసుకుంటాడు, ఆ రైతు చేత తంబేసుకుంటున్నాడు, కొట్టుకున్నాడు, లైన్ అయిపోతుంది. ఈ సన్నకారు రైతులే వీళ్ళు కిందకే పోతా ఉన్నారు. కొనడంలే దళారు ఉంటేనే కొంటున్నారు. ఏ మిల్లోళ్ళు కూడా అదేమనంటే దళారు ద్వారా పోతే 50 పుట్లు వస్తాయి మీ ఈ రోజా, రేపు పొద్దున 1000 పుట్లు కావాలా, 950 పుట్లు ఎవరిస్తారు? ఏ రైతు ఇస్తాడు? ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టిన తర్వాత దళారిని పిలిపించి కూర్చోబెట్టి మిల్లర్లను కూర్చోబెట్టి రైతులను కూర్చోబెట్టి విషయం చెప్పాలా? ఏం చెప్పకుండా పబ్లిక్ లో వదిలేసిన తర్వాత దాన్ని పట్టించుకున్నది ఎవరు పట్టించుకోవాలా? డబ్బు ఎంత తెలియదు. అదేమనంటే 18,200 ఇస్తే మేము $1 కొనుక్కోపోయి మేము ఎంతైనా అమ్ముకుంటాం అంటున్నాడు. రైతుకి ఎంత ఇస్తున్నారు? 20,426 రూపాయలు చెప్పారు. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు ఎంత పడుతుంది? 18,000, 17,000, 16,000 అంటున్నారు. దీంట్లో చూస్తే 18,500 రూపాయలు మాత్రమే పడుతుంది. మిగతా డబ్బులు ఎట్టబోతున్నాయి, ఎవరు తీసుకుంటారు? ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు 20,300 చిల్లరని చెప్పారు. ఇక్కడ మాకు ఎంత వచ్చింది? 18,000 చిల్లర వచ్చింది. నా కాడ ఉంది చూడండి. దీనికి ఇది 1,30,000 వచ్చింది. ఈ 1,30,000 30 రూపాయలు తక్కువ. దీనికి ఎంత వచ్చింది? మిగతా డబ్బులు ఎట్టపోయినాయి? కూలోళ్ళకి ఇచ్చామన్నారు. సరే కూలోళ్ళకి ఇచ్చి ఎంత కూలోళ్ళకి ఇచ్చారు? ఎంత మిగిలింది? ఈ విధంగా మేము రైతులు ఎంత నష్టపోతున్నారు? 1 ఎకరాకి ఖర్చు 40,000 రూపాయలు అవుతుంది. 3.5 పుట్టి పండిస్తాడు, 17,000 రూపాయలు ఎంత పడింది? మిగతా వాళ్ళకి ఎంత కట్టాలా? దీనికి ఎంత కట్టాలా చెప్పండి? ఏమి రైతుకి ఏం మిగులుతుంది? రైతుకి అదేమంటే రైతే రాజు. ఎక్కడుంది రైతు రాజు? దేనికి ఉంది రైతుకి రాజు? ఉని చెప్పుకోలేదు కన్నా రైతు రాజు. ఎమ్మెల్యే కూడా మేము ఏదో చేస్తానంటున్నాం. ఏదో సర్దుబాటు మీరు ఇచ్చినా ఇకపోయినా వానకు తడిసి ఎండకెండి రైతు కష్టపడితే కూలి గిట్టుబాటు అవుతుందా? 500 రూపాయలు కూలి ఏమైనా గిట్టుబాటు ఉంది రైతుకి? చూడండి, ఒక రైతుకి 500 రూపాయలు లెక్కన వేసుకుంటే నాకైతే 8,000 రూపాయలు మాత్రమే మిగిలింది ఎకరాకి. 4 నెలలు కష్టపడ్డా. ఎకరాకి 8,000 నాకు మిగిలింది. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్,
PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.